బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. ఎర్రవల్లి కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, పార్టీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ముఖ్య నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక లివిల్ చెప్పండి, ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. దీనికి డిప్యూటీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు అటు శాసనసభ, శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సత్యేంద్ర రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మధుసూదనాచారి, పొచ్చపల్లి శ్రీనివాసరెడ్డి, దేశపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు జనరల్ సెక్రటరీ కూడా దీనికి హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర సంబంధించిన పార్టీ సభ్యత్వానికి సంబంధించి ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా సంస్థాగత నిర్మాణంపై, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇన్ఛార్జ్ల నియామకాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మొన్న ఉత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలతో పాటు జిల్లా కమిటీలు కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఆనాడు చెప్పిన నేపథ్యంలో ఇవాళ కమిటీల ఏర్పాటుకు సంబంధించి అంశంలో కూడా ప్రధానంగా ఎలా కమిటీలు ఏర్పాటు చేయాలి, గతంలో బీఆర్ఎస్ పార్టీ గత కమిటీలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా పనిచేశాయి, ఇప్పుడు కమిటీల ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క పార్టీ సభ్యత్వం, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దాదాపు 60 లక్షల పైచిలకు సభ్యత్వం ఇప్పటి వరకు ఉంది. దీనికి సంబంధించి సభ్యత్వ నమోదు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు పటిష్టపరచాలంటే సభ్యత్వం మూలంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా సభ్యత్వం కూడా ఒక ఇంపార్టెంట్గా తీసుకొని సభ్యత్వ నమోదు కూడా త్వరితగతిన చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సభ్యత్వ నమోదు కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సభ్యత్వ నమోదు ఆఫ్లైన్లో ఇటు ఆన్లైన్లో 2 రకాలుగా చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభ్యత్వానికి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చించి పలు కీలక ఆదేశాలు కూడా ఇవ్వనట్లు తెలుస్తుంది. మరోపక్క పార్టీ పటిష్టం అంటే గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీల ఏర్పాటు, కమిటీల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రధానంగా గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గం, జిల్లా స్థాయి ఈ రకాలుగా తీసుకొని అన్ని కమిటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే కమిటీల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. అయితే గ్రామ స్థాయిలో ప్రధానంగా ఇవాళ గ్రామ స్థాయిలో అనేక అంశాలతో ముడిపడింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడేసే కొంగడు అక్కడే ఉన్న చందంగా ఇవాళ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామీణ కమిటీలను మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో కమిటీలను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, ఇటు జిల్లాలో కూడా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రజానికాన్ని చాలా ఇటు టౌన్లో పట్టణానికి వచ్చేసరికి కావచ్చు, పల్లెకి వచ్చేసరికి కావచ్చు, ఎక్కడ కూడా తేడా లేకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం
పనిచేస్తుంది. వాటన్నిటినీ ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు, ఆయా వర్గాలకు కొంత మేలు చేకూర్చేందుకు, వారికి అండగా ఉండేందుకు కమిటీల రూపకల్పన చేసేలా కూడా అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించి కమిటీల సంబంధించిన అంశాన్ని కూడా దిశానిర్దేశించున్నారు. మరొకటి ఎస్ఐఆర్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనికి సంబంధించి ఓటర్ సవరణ జాబితాకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సమావేశంలో ఏదైతే ఈ ఎస్ఐఆర్ సంబంధించి ఓటర్ లిస్టు సవరణకు సంబంధించి ఇప్పటివరకే బిఎల్ఓలు నియమించుకుని అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఆ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కావచ్చు బిఎల్ఓలు నియమించుకొని ఎవరు ఓటరు, ఎవరు మన ఓటరు కాదు, అంటే ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు కాదనే దానిపైన కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దానిపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే ఇన్ఛార్జ్ల నియామకం, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మాజీ బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జీలు అన్ని నియోజకవర్గాలకు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు లేని పక్షంలో ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల నియామకానికి సంబంధించి కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. ఇన్ఛార్జ్లను నియామకంలో కీలక ఆదేశాలు కూడా అధినేత చెప్పేటట్లున్నారు. ప్రధానంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఛార్జ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కార్యక్రమం చేయాలన్నా ఇన్ఛార్జ్దే బాధ్యతగా పెట్టి ముందుకెళ్లాలనే అంశంతో బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ బలంగా ఉంటే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం దాకా క్యాడర్ స్ట్రెంథెన్ చేసి దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి. కేవలం 2.5 సంవత్సరాలను ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరింత పటిష్టంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసే వైఫల్యాలను, ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉంది. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష కనుక ఖచ్చితంగా ఆ తరహా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ్యత్వం నుండి మొదలుకొని ఇన్ఛార్జ్ల నియామకం వరకు పలు కీలక ఆదేశాలను కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే పార్టీ శ్రేణులకు ఇవాళ ఏదైతే డిప్యూటీ ప్రో లీడర్ కావచ్చు, ఇన్ఛార్జ్ ఎవరైతే పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరైతే హాజరయ్యారో వారికి దిశానిర్దేశం చేసి దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నిఖత్.